అది 1960s. ఆ టైంలో అమెరికా తన అంతరిక్ష ప్రయోగాలను ఉధృతం చేయడం ప్రారంభించింది. అందులో భాగంగా ఒక స్పేస్ షిప్లో ఒక ఇద్దరు ఆస్ట్రోనాట్లను భూ ఉపరితల కక్షకు ఆవలకు ప్రయోగాల కోసం పంపింది. అక్కడ వారు గమనించిన విషయాలను నోట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే వారు తీసుకెళ్లిన పెన్ పడటం లేదు. దానికి కారణం భూకక్షకు ఆవల భూమ్యాకర్షణ శక్తి లేదా గురుత్వాకర్షణ శక్తి లేకపోవడమే అని అర్థమైంది. అంటే భూమి ఆకర్షణ శక్తి లేకపోవడం వలన పెన్లో నుండి ఇంకు బయటకు జారదు. ఈ విషయాన్ని వారు వెంటనే నాసాకు తెలియజేశారు. ఆ వెంటనే అమెరికా అప్పట్లోనే కొన్ని వేల కోట్ల ఖర్చు చేసి ఎన్నో ప్రయోగాల అనంతరం అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేకపోయినా అద్భుతంగా రాయగల పెన్ ఒకటి కనిపెట్టి పంపారు. దాంతో అక్కడి విషయాలను నోట్ చేసుకోవడం సులభమైంది. అదే సమయంలో ఓ పక్క అమెరికాకు పోటీగా అంతరిక్ష ప్రయోగాలను ముమ్మరం చేస్తున్న మరో దేశం రష్యా రాకెట్ సైన్స్లో అమెరికా కంటే ఓ ఆకు ఎక్కువే చదివింది. అంతేకాదు వారు స్మార్ట్ థింకింగ్లో అమెరికా కంటే దిట్ట. రష్యా స్పేస్లో పెన్ రాయకపోవడం అనే సమస్యను ఎలా ఫేస్ చేసిందంటే ₹1 కూడా ఖర్చు చేయకుండా సింపుల్గా తమతో పాటు స్పేస్లోకి ఒక పెన్సిల్ను పట్టుకుని వెళ్లి ఎన్నో విషయాలను సునాయాసంగా నోట్ చేయగలిగారు. అది రష్యా స్మార్ట్ థింకింగ్ పవర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో విషయాలను మా వీడియోల ద్వారా తెలుసుకోవచ్చు.